ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లగా దేవుడు మనలను దర్శించి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మరి యోగ్యముగా బలలో చేయడానికి మనం సిద్ధపరచడానికి చిన్న ప్రార్థన. అందరి కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, అద్భుతమైన దేవ, మహోన్నతుడమైన దేవ, మీకు వందనాలు. మరి నా తండ్రి, ఎంత గొప్ప దేవుడివి, మహోన్నతుడైన దేవుడివి, సర్వోన్నతుడైన దేవుడివి. మరి మీ శరీర రక్తానికి సాదృశ్యంగా బలలో చేయడానికి ముందుగా ఇచ్చిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి యోగ్యముగా మేము బలలో చేయడానికి కృప చూపించండి. యేసు నామములో ఈ మనం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పెట్టారు. మరి మనకిచ్చిన వాగ్దానం, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడయ్యాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, దేవుడు మనతో పాటు మనం ముందుగా నడవాలంటే కింద విషయం కూడా చూస్తే నీ ముందర నడుచువాడు యెహోవా. ఇందాక పోయిన వారం మనం మాట్లాడాం. ఆయన మనకు తోడుగా ఉంటే ఏమొస్తుందట? మర్చిపోయారు కదా, బిజీలో మర్చిపోయారు. నేను నూతన సంవత్సరం అంతా బిజీ కాబట్టి మర్చిపోయాను. ఆయన మనకు తోడుగా ఉంటే బలం, ఆయన మనకు తోడుగా ఉంటే యథార్థత కదా, ఆయన మనకు తోడుగా ఉంటే ధైర్యం. మాట్లాడాను 4 విషయాలు మాట్లాడాను పోయిన ప్రభు దినం రోజు. నేను ఆ రోజే చెప్పాను, అసలు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తున్నాయి, బాగుంది. దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి కదా? ఏంటట? యథార్థముగా ఉండాలట. ఇప్పుడు చదువుదాం మరలా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. ఆ సెకండ్ పోర్షన్ చదువు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఆయనకి ఇష్టంగా ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలంట? యథార్థముగా ఉండాలి. ఆయనకి మనం యథార్థముగా ఉంటే ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుద్ది? బలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, తర్వాత కంఫర్ట్ ఉంటుంది. మరి దేవుడు మనకి తోడుగా ఉండడం మనం ఎలా ఉండాలి? ఇప్పుడు అది ప్రశ్న. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన వాగ్దానం చేశాడు, కలిసి ఈ సంవత్సరం అంతా నేను మీ తోడుగా ఉంటాను, మీ ముందు నేను నడుస్తాను, ఈ ప్రతి పరిస్థితుల్లో నేను ఉంటాను అని దేవుడు మనకు చెప్పాడు. దెన్ వాట్ అబౌట్ us? ఆయన తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి కదా. ఆ యథార్థతని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే బ్లేమ్లెస్ పీపుల్ అని అంటారు. బ్లేమ్లెస్ అంటే నింద రహితులు, అంతే కదా. బ్లేమ్ అంటే నింద వేయటానికి కూడా మన దగ్గర ఏముండదు. మన ఆల్ నైట్ ప్రేయర్లో ఒకళ్ళ గురించి మనం డిస్కస్ చేసాం, గుర్తుందా మీకు? 6:4 చదవండి దానియేలు గ్రంథం 6:4లో వాళ్ళు ఏం చేస్తారు? ఎలాగైనా కానీ అతన్ని పట్టుకొని ఏదో ఒక లోపం చూపించాలని ప్రయత్నం చేస్తారు. కానీ తనలో ఎటువంటి అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గాడు కనుక
దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. They never find any kind of mistake. ఎటువంటి లోపం లేదు దానియేలులో. ఎటువంటి లోపం కూడా లేకపోవడానికి దానియేలుకున్న ఆ ఆధిక్యత ఏంటి? ఆయన దేవుడు తనకి తోడుగా ఉండి తన ప్రార్థనలో జీవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఈరోజు కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, నిందారహితులు. అంటే నిందారహితులు లేదా యథార్థవంతులు అంటే మన హృదయం ఎలా ఉంటుంది? సరైన మార్గంలో ఉంటుంది. నెంబర్ 1, హృదయం సరైన మార్గంలో ఉంటే ఏముంటుందమ్మా? నీ క్రియలు కూడా సరిగా ఉంటాయి. హృదయం సరైన మార్గంలో లేకపోతేనే క్రియలు సరిగా ఉంటాయి. ఇది ఇక్కడ మనం గమనించాలి. యథార్థతలో ఉన్న ప్రాముఖ్యమైన 2 విషయాలు మనం గమనిస్తే, నీ హృదయము సరైన మార్గంలో నీతియుక్తముగా నీతిని ఆపాదించుకునే విధముగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నీ క్రియలు కూడా నీతి క్రియలు ఉంటాయి. నీ క్రియలు కూడా నీతి క్రియలు ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యథార్థత. యథార్థతలో ఏముంటుంది? నీ హృదయం సంపూర్ణత ఉంటుంది. పరిపూర్ణమైన బిడ్డగా ఉంటాం. పరిపూర్ణమైన బిడ్డగా ఉంటాం. ఒక నలుగురిని మనం చూసుకొని లేదా 2 గురించి అలా మనకి అవకాశం ఉంటే 2 గురించి మనము ధ్యానించుకొని మనం బలలో చేయవేస్తాం. చూడండి ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. ఇక్కడ తన తరములో, తరం అంటే ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు. ఒక తరం అంటే 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల కాలంలో నోవాహు అనే వ్యక్తి ఎటువంటి నింద లేనివాడిగా, లోపం లేనివాడిగా యథార్థంగా జీవించాడట. అందుకనే దేవుడు ఏం చేశాడు? నోవాహుని కదా, నోవాహు గొప్ప పని అప్పగించాడు. ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఆదాము వంశావళి దగ్గర నుండి నోవాహు దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? అంతా కూడా సమూలమైన నాశనం అయిపోయింది. దాని నుండి బయటికి తీసుకోవడానికి నోవాహుని ఎందుకు వాడుకున్నాడంటే దేవుడు ఆయన యథార్థవంతుడు. హీ వాజ్ ఏ బ్లేమ్లెస్ మ్యాన్. ఎవరైనా నిందారహితుడు, యథార్థవంతుడు. మరి ఆయన నిందారహితుడిగా ఉండటానికి ఇప్పుడు చదవమ్మా. అది ఇందాక నువ్వు ఆగింది, ఇప్పుడు చదవాలి. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆయన యథార్థముగా ఉండడానికి, ఆయన యథార్థముగా ఉండటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకు తోడుగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచిస్తే, నోవాహుని వాళ్ళ యొక్క కుమారులు అంగీకరించారా? ఎందుకని? ఈ చూడలా ఉన్నాడే, సీమ్స్ టు బి మ్యాడ్ మ్యాన్. ఎప్పుడు అడవికి వెళ్తాడు, 4 కట్లు కొట్టుకొస్తాడు, తర్వాత కీలు పోస్తాడు, ఆ హోదాలు అంటిస్తూ ఉంటాడు, లేకపోతే ఆ సీల తీసి ఏదో చేస్తాడు. పిచ్చా చేదస్తాం. కానీ దేవుడు తనకు అప్పగించిన, దేవుడు తనకు తోడుగా ఉండటం వల్ల ఈ మనుషులు, ఈ ప్రజలు ఎంతమంది నిందలు వేసినా, ఎంతమంది నిర్లక్ష్యం చేసినా, నువ్వు యథార్థంగా ఉంటే నీ కుటుంబ సభ్యులే నిన్ను నిందిస్తారన్న దాని సాదృశ్యం నోవాహే.
గుర్తుంచుకోండి. సామెత చెప్తాడు సేవకురాలు ఎప్పుడు ఏంటమ్మది, యథార్థవంతుడు లోకానికి విరోధి. ముచ్చటి చెప్పేవాడైతే లోకానికి బాగుంటుంది. ముచ్చట్లు చెప్పాలి, పిచ్చి ముచ్చట్లు, పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేవాడు మాత్రం లోకంలో వాళ్ళు చక్కగా వాళ్ళు ఏం చేస్తారు, కన్సిడర్ చేసి స్నేహం చేస్తారు కదా. కాబట్టి చూడండి ఇక్కడ, అంటే యథార్థవంతుడు లోకమునకు విరోధి. అయితే లోకం ఎవరికి స్నేహితుడు? అయ్యి బాబోయ్, ఎక్కడున్నావు శాంతి? అపవాదికి స్నేహితుడు. యథార్థవంతుడు అపవాదికి స్నేహితుడు. లోకమునకు విరోధి అంటే లోకం అంటే అపవాది. మరి ఎక్కడున్నా? దేవునికి స్నేహితుడు. ఇక్కడ ఉన్నానా? ప్లీజ్ ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళవాలి? ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండే వెళ్ళొద్దే. ఎక్కడున్నావు? తాతకి టిఫిన్ పెట్టాము లేదా అని ఆలోచిస్తున్నా. ఎక్కడున్నావు? ఇక్కడే దయచేసి ఇక్కడే ఉంది. కాబట్టి యథార్థవంతుడు లోకం. అవునా? వైవాలో పాస్ అవుతాడా లేదా మా ఆయన? ఎప్పుడు వస్తాడు మళ్ళీ ఇక్కడికి అని ఆలోచిస్తారా? అది పక్కన పెట్టి, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం పక్కన పెట్టాయి. దేవుడే ఓకే. కాబట్టి యథార్థవంతుడు లోకమునకు విరోధి, అట్లనే యథార్థవంతుడు దేవునికి సమీపస్తుడుగా, దేవునికి స్నేహితుడుగా ఉంటాడు. నోవాకి అంత పని అప్పగించడానికి కారణం ఏంటంటే, అందుకంటే ఎవరు లేరంటారా చెప్పండి? ఆ సమయంలో ఎవరు లేరట. ఆయనే చెప్పాడు, ఈ తరంలో నీలాంటి వాడు ఎవరు లేరు, నిందారహితుడివి, నీ మీద ఎటువంటి నిందలు లేవు, వెనక ముందు కూడా ఎవ్వరు ఏమి నిన్ను అనట్లా, అన్నా కానీ వదిలేసే, నాకు తెలుసు నీ సంగతి అనకుండా ఉంటారా? యథార్థవంతుల గురించి అనకుండా అంటారా? ఖచ్చితంగా అంటారు. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు అనుకో, నీ ముందు మాత్రం ఏమైనా అలాగా, వెనక ఏమైంది పెద్ద భక్తురాల్లాగా, పెద్ద నిజం చెప్పేలాగా అని అంటారా? కాబట్టి మేము దేవుని పెట్టారా, నోవాహు యథార్థవంతుడుగా ఉండుట దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఇష్టడుగా ఉండుట దాన్ని బట్టి ఏమయ్యాడు? దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. గుర్తుందా మీకు? నోవా గురించి మనము డిస్కస్ చేసాం ఒకసారి. ఎన్ని సంవత్సరాలంట అది తయారు చేస్తే ఓడని? గుర్తుందా? ఎన్ని సంవత్సరాలు? మర్చిపోయారా? చూస్తామా? చూడండి ఒకసారి. మళ్ళీ 6వ అధ్యాయంలోనే చెప్పండి ఎన్ని సంవత్సరాలు? అతని వయసును బట్టి మనకు అర్థమైపోయింది. రైట్, ఆల్మోస్ట్ 600 సంవత్సరాలు నోవాహు ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు 600 ఏళ్ళు వాడు. దానికంటే ముందుగా అతను ఎన్ని సంవత్సరాలప్పుడు అది స్టార్ట్ చేశాడో అది కావాలి మనకి. 6వ అధ్యాయంలోనే ఉంటుంది. మూడు 137 ఆయన ఇవి స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క ఓడ కట్టడానికి కట్టిన సమయం ఎంతంటే 130 years. 130 yearsలో ఎవరికైనా శ్రమలో నిందలు రాకుండా ఉంటాయా? బోడి మనం ఉండేది 60 సంవత్సరాల్లోనే ఎన్ని నిందలు వేస్తారు కదా. ఉండేది 60, మనకు ఊహ వచ్చేది సరే 10 ఏళ్ళకి మనకు ఊహ వచ్చింది అనుకో. ఈ 50 ఏళ్లలో అందరం నింద వేస్తాడు. ఏంది ఆమెనే చూస్తున్నాము, మమ్మల్ని చూడవా, ఆమె పని చేయకపోయినా ఆమె కేసు చేయాలి కొట్టావేంటి, కస్టమర్స్ వస్తే అని నిందలు కదా. ఆడపిల్లగారా అని అనొచ్చు వాళ్ళ నాన్న, కానీ ఒప్పుకోరు. నిందలేగా
130 సంవత్సరాలు అతను ఆ పనిలో ఉంటే 7వ అధ్యాయం అంటాడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచి తిని గనుక. ఈ తరం వారు నాకెవ్వరు కనపడలేదు, నీవే కనపడ్డావు. కాబట్టి నీవు మాత్రమే రక్షణ అనే ఓడలో నువ్వు ప్రవేశించాలి. ఆ ఓడ ఏంటంటే రక్షణ ఓడ. ఏ ఓడమ్మా? రక్షణ ఓడ. 6:8 మాట అంటాడు చూడండి, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడై ఉండెను. నువ్వు యథార్థపరుడుగా యథార్థవంతురాలుగా ఉంటే నీకు వచ్చే ఇంకో గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన కృప మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నాడంటే ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూస్తే, ఈ దేవుని బిడ్డారా, యథార్థత అంటే లేదా ఆయనకి ఇష్టంగా ఉండడం అంటే, నేను చిన్న విషయాన్ని మిమ్మల్ని అడగాలని ఆశపడతా ఉన్నాను. పాపం లేకుండా ఉండడమా? చెప్పండి. యథార్థత అంటే పాపము లేకుండా ఉండడమా, లేకపోతే ఇంకేమన్నా? పాపంలో ఉన్నాం, అయితే పాపాన్ని కడుక్కోం. యథార్థవంతుడు ఒక్కడే ఈ లోకంలో, నీతిమంతుడు ఒక్కడే ఈ లోకంలో. ఎవరైనా ప్రభు అయిన క్రీస్తు వారు, మనం అందరం కూడా అదే. కానీ మరి నోవాహును చూస్తే, తర్వాత అతని యొక్క పరిస్థితి చూస్తే, ఒక చోట పాపం చేస్తాడు లేదా పాపం చేస్తాడు. కానీ ఆ పాపాన్ని తెలుసుకొని ఆ పాపం నుండి బయటికి వచ్చి పాపరహితంగా జీవించేవాడు యథార్థవంతుడు. ఇక్కడ గమనించండి, మీరు నీతి అనంటే దయచేసి పాపం లేనివాడు అనుకోవద్దు. పాపం చేసాడు, పాపం చేస్తాం, మనుషులందరం కూడా పాపం చేస్తాం, పాపం చేయకుండా ఉండం. అయితే ఆ పాపమును బయటికి వచ్చి, పాపం నుండి మనం విడుదల చేయబడ్డాం. ఆ విడుదల చేయబడిన తర్వాత మరలా ఆ పాపం అంటకుండా మనం జీవించాలి. చూడండి ఒకసారి 19వ కీర్తన 12వ వచనం చదువుతాం ఒకసారి. 19:12. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా. ఇక్కడ ఏమన్నాడు దావీదు గారు? అదే ఇది దావీదు కీర్తన. ఏమన్నాడు అక్కడ? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఇందాకేంటి? కొరింథీ రాసిన మొదటి పత్రికలో 4:4 ఎవరు కూడా పొరపాటు చేశాను, లేదా పొరపాటు కాదు, అదంతా కరెక్టే అని అనుకున్నాం కదా. నేను ఏ నేరం చేయలేదు, ఏ దోషం చేయలేదు అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, తన పొరపాటును కనుగొనవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. అంటే అయ్యగారు తెలిసిపోయింది, చేశాడు, తప్పు చేశాడని తెలిసిపోయి దేవుడు ముందు ఒప్పుకొని, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను దోషినయ్యా, నన్ను నిర్దోషిగా చేయయ్యా అని ఏమన్నాడు దావీదు? అప్పుడు నీతిమంతుడిగా ఇతను పరిగణించబడ్డాడు. కాబట్టి బ్లేమ్లెస్ లేదా యథార్థవంతులు అంటే వీళ్ళు పాపం లేని వాళ్ళు అని అనొద్దు, పాపం చేసిన వాళ్ళే. అయితే ఆ పాపము నుండి బయటికి వచ్చిన వారు పాపరహిత పూర్ణుడు. ఓకే, పాపరహితం అంటే పాపం నుండి పరిహరించబడిన వారు. మనందరం కూడా ఒక విధంగా అప్పుడు మనం అంతా యథార్థవంతులుగా కదా, అప్పుడు అవునా కదా. కానీ ఏయో ఉన్నాయి లోపల, ఇంకా ఏయో ఉన్నాయి లోపల. అందుకనే దేవుడు మనల్ని యథార్థవంతులుగా మనల్ని పరిగణించట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి నోవాహు విషయంలో ఇంకా చూస్తే, ఎందుకు నోవాహుని నిందారహితుడిగా అని అన్నాడంటే,
ఆయన దేవుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాడు. పాటించి ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? ఖచ్చితంగా నీవు ఈ తరం వారిలో, గుర్తుంచుకుని, ఈ తరం వారిలో అంటే నేను చూసిన ఈ తరం వారు నీ అంత నీతి పరులు ఎవరు లేరు, అలానే నీ అంత నిందారహితులు ఎవరు లేరు అని. ఎందువల్ల అన్నాడండి? ఆయన యథార్థవంతుడు. నీ యథార్థతను కాపాడుకునే క్రమంలో నా ప్రియమైన దేవుని పెట్టారు, జాగ్రత్తగా గమనించండి, ఎన్నో గట్టి పరీక్షలు వస్తాయి మనకి. నేను ఒక చిన్న విషయమే మీకు గుర్తు చేస్తాను. 2026 జనవరి మాసం 1వ తారీఖు మొదటి క్షణంలో ఒక నిర్ణయం తీసుకొని ఉంటాము. ఏంటి ఆ నిర్ణయం? తీసుకున్నారా? నిర్ణయం తీసుకున్నారా? తీసుకుని చెప్పండి. ఒకటి, తప్పిపోకుండా ఉండాలి. ఒకటి. ఇంకా నువ్వే నిర్ణయం తీసుకున్నావు? అదేలే, తప్పిపోకుండా ఉండాలని. అది కూడా. ఇంకా నువ్వేం తీసుకున్నావు? ప్రమోషన్ రావాలని తీసుకున్నాను. నేనేం నిర్ణయం తీసుకొని ఉంటాను కదా. కాబట్టి బాగానే ఉంది. ఇందా మీరు చెప్పిన మాట ఏంటి? ఏంటది? తప్పిపోకుండా ఉండాలి. ఒక సిచ్యువేషన్ వచ్చింది, అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. 2026 1వ తారీఖు 1st అవర్లో తీసుకున్న నిర్ణయం గుర్తుంటుందా? అది గుర్తొస్తుందా? అది గుర్తొస్తుందా? ఫస్ట్ అయ్యో నిర్ణయం తీసుకోవాలి, అవును కావడకూడదు, ఆయన తప్పిపోకూడదు, నేను మాటల్లో తప్పిపోకూడదు అని నిన్ను చేయకూడదు అని గుర్తొస్తుందా? వస్తుందా? వస్తే యువర్ రైట్. వస్తే యథార్థవంతుడు. అవునా కదా? లేదు లేదు లేదు. సరే, పరిస్థితి వచ్చింది, అబద్ధం ఆడేసాం, లేకపోతే పాపపడ్డం కూడా తప్పిపోవడమే. పాపం అనేది పాపం. యాక్చువల్గా పాపం అనేది పాపం. తప్పిపోయాం. మరి ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఆ రోజు అయితే నేను యథార్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను, అని నేను ఉండలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను నిర్దోషినిగా నన్ను తీర్చయ్యా అని మనం యథార్థముగా, అంటే హృదయపూర్వకముగా, ఇది ఇక్కడ పాయింట్, హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వెళ్ళి నిజంగా నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఐఎమ్ నాట్ డిజర్వ్ టు బి ఫర్గివ్ అయ్యా, నేను క్షమించడానికి అర్హుడు కాదయ్యా, కానీ ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఇప్పటి నుంచి యథార్థతగా ఉండటానికి, యథార్థంగా ఉండటానికి కృప చూపించయ్యా అని దేవుడు దావీదు చేస్తున్న మాట అదే. దావీదు ఏమంటాడు? 19:12 మనం చూసాం, ప్రభువా, పొరపాటు చేశాను, రహస్య పాపం నీకు మాత్రమే తెలుసు. 51వ అధ్యాయం చాలా చక్కగా మాట్లాడతాడు తన పాపం గురించి కదా. చక్కగా మాట్లాడతాడు, అయ్యా నీకు మాత్రం, నీ మీద కనపడతానే, నీకు కనపడతా ఉన్నాయి, నా దోషాలు నాకు కూడా తెలుసున్నాయి, నీకు తెలియాలి, నువ్వు చేసిన తప్పు నీకు తెలియాలి. అలాగా నేను తప్పు చేయను, నేను క్రిస్టియనే, నేను తప్పు చేయను అని అంటే కుదరదు కదా. ఎట్లా అనుకుంటాం? ఎప్పుడు అనుకుంటాం? 4:4 చెప్పాడు కదా, దోషారోపణ లేదు. పాపంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తామంటే నేనేం చేయలేదు అనుకుంటాం. కానీ దేవుడు మనకు తోడుగా ఉండి దేవుని ఇష్ట ప్రకారం మనం జీవించాలి, యథార్థంగా మనం జీవించాలని ఆ నిర్ణయం నిజంగా తీసుకుంటే, అది నేను హృదయపూర్వకంగా తీసుకుంటే దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నేను తప్పు చేశానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, పరిస్థితిని బట్టి నేను ఆ విధంగా అయ్యా నేను చేయాల్సి వచ్చిందయ్యా, నన్ను క్షమించయ్యా. కాబట్టి ఇంకోటి యథార్థంగా ఉండేవాడు చేసే ఇంకో మాట ఏంటంటే దేవునితో వాళ్ళు నడుస్తూ ఉంటారు. నోవా గురించి అదే కదా రాసింది. చదువు ఒకసారి 6:9 చదువు ఒకసారి. ఆదికాండం 6:9. ఆదికాండం 6:9. యెహోవా వంశావళి ఇదే.
తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడుస్తాం. దేవునితో మనం నడుస్తాం ఎప్పుడు? యథార్థంగా ఉన్నప్పుడు. అప్పుడు యథార్థంగా దేవునితో నడిచినప్పుడు ఏమైంది? మనకి దేవుడు మనకి తోడుగా ఉంటాడు. శ్రమలు రావని కాదు, నువ్వు దేవునితో నడిచినంత మాత్రాన నోవాహుని అందరూ కూడా రైట్, నోవా నువ్వు చాలా మంచోడివి, దేవునితో నడుస్తున్నావు, నువ్వు ఏం చెప్తే అది వింటావు అని అన్నారా? వాడళ్ళే తిట్టుకున్నారంటే, ఏమో మామయ్యకి పని లేదా ఏంటి, మా మామయ్యకి పని లేదా, ఎప్పుడు ఆడుంటాడు, ఏదో చెక్క పెట్టగా చేస్తాడు, ఇచ్చాడు, పిచ్చోడెట్టుకు మ్యాడ్ అని కూడా అన్నారట. నోవా ట్రీటెడ్ యాజ్ అ మ్యాడ్ ఇన్ ది సైట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. అంటే వాళ్ళ కొడుకులు కోడళ్ళు కూడా తను ఏమన్నారంటే, ఇతను పిచ్చివాళ్ళలాగా ఉన్నాడే అని అన్నారంట. నా ప్రియమైన దేవుని పెట్టారా. కాబట్టి నోవా యథార్థవంతుడుగా ఉండుటను బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మరి ఈరోజు నీవు నేను కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలి, ప్రతి విషయంలో తోడుగా ఉండాలి, ప్రతి పరిస్థితుల్లో ఆయన నాకు తోడుగా ఉండాలంటే మనకు ఉండవలసింది ఏంటి? యథార్థత. ఈరోజు యథార్థత గురించి మాట్లాడుతాం, ఇంకోటి అట్లా దీని గురించి చాలా రోజులు మాట్లాడతాం. కాబట్టి ఇంకో వ్యక్తిని చూస్తామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చూడండి, యథార్థవంతులు ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి. ఎవరంటే ఆయన? ఇంకో మాట కూడా మిమ్మల్ని అడుగుతాను, ఇంకో చిన్న మాటనే అడుగుతాను. యథార్థవంతులు పేదవాళ్ళు ఉంటారా, ధనవంతులు ఉంటారా? అదే మరి ఈయన పేదవాడే యోగు. మరి ధనవంతుడైనా ఉంటాడు అని చూపించడానికి. చూసారా, మనకు ఆలోచన ఉంటుంది, నేను పేదవాడు కదా అందుకని యథార్థంగా అంటాను. ధనవంతులు కూడా ఉంటారు. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథాలు వేరే ఒక ఇద్దరు గురించి కూడా మనం మాట్లాడతాం. పేదవాడు కాదు, పేద ధనిక అనేది లేదు ఇక్కడ. దేవునితో ఉంటే, దేవునితో నడిస్తే చాలు. ఇక్కడ పేద ధనిక. మీరు కాల్గేట్ అనే రోజు చేస్తారుగా, పేస్ట్ చేస్తున్నారా అందరూ? మేమైతే కాల్గేట్ వాడతాం కదా. కాల్గేట్ యజమాని డాబరా వాడుతుంది. డాబర్ కాల్గేటా? 2. ఓకే. ఆ కాల్గేట్ యజమాని అతను చాలా పేదవాడు. అయితే అది ఎదిగిన తర్వాత ఏం చేశాడంటే, మొట్టమొదటిగా మాలాంటి ఒక అతను వెళ్ళి, అయ్యా నీకు ఇచ్చే కొద్దీ, దేవుడు నీకు ఇచ్చే కొద్దీ నువ్వు దేవుడికి ఇస్తా ఉన్నాను, ముందు దశభాగం ఇయ్య అన్నాడు. దశభాగం ఇచ్చాడు. ఇంకా భయంకరంగా అతను అభివృద్ధి పొందాడంటే 20% ఇచ్చాడు. వచ్చిన దాంట్లో 20 మరలా డెవలప్ అయ్యాడు. అంటే మల్టిప్లై అవుతా ఉంది అతని ధనం కానీ అతని ఆస్తి కానీ. 40% ఇచ్చాడు. 40 అంటే వచ్చిన దాంట్లో 100 రూపాయలు వచ్చిందని 40 రూపాయలు దేవునికే, దేవుని పనికే 40 ఇచ్చాడు. ఇంకా మల్టిపుల్ అయితే 50 ఇచ్చాడు. మీరు గమనించకపోయారా, ఈ రోజున తను ఇస్తున్న శాతం 90% ఆఫ్ హిస్ ఇన్కమ్ యూజింగ్ ఫర్ గాడ్స్ వర్క్. 90%, 10% అతను అడ్డు పెట్టుకుంటాడు. చూసారా? మరి అతను యథార్థత ఉందంటారా లేదా? ధనవంతుడా కాదా? ధనవంతుడే కదా. కాబట్టి ఆ అభిప్రాయం నుండి ఈ రోజు నుండి మనం బయటకు వద్దాం. ఎందుకంటే పేదవాళ్ళు మాత్రం యథార్థంగా ఉంటారు, డబ్బులు లేదు కాబట్టి యథార్థంగా దేవుని బిడ్డలు యథార్థంగా ఉంటారు. వాళ్ళు పేద ధనిక అనేది లేదు, వ్యత్యాసం అనేది లేదు. ఇప్పుడు మరలా చదువుదాం యోబు గురించి ఇంకొంచెం ఆయన ధనవంతుడా కాదా అని తెలుసుకోవడానికి ఒక 2-3 వచనాలు చదవండి. అతని
అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారులు అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేది. ఒకసారి చదవమది. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేను. ఆర్థికముగా, అధికారపరంగా ఆయన మాత్రమే గొప్పవాడిగా ఉండేను. కింద చూస్తే 3వ వచనంలో చూస్తే చివరి వచనంలో తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనుల వారు పిలిపించిరి. ఇంకా ఇంకొంచెం ముందుకు వెళితే ఏమంటారు, అక్కడ వారి ఇంటికి వచ్చి భోజనం చేయని వాళ్ళు ఎవరు లేరట. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు కూడా అసలు దాన్ని ఏమంటారు, పొయ్యి ఆరదట, ఎప్పుడు వెలుగుతారే ఉంటారు. అంత ధనవంతుడు యోగు. అది యథార్థవర్తనుడు. He was blameless. Job was a blameless person, especially in the sight of God. దేవుని దృష్టిలో అతను యథార్థవర్తనుడు. అతనికి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న తెచ్చుకున్నా, అది ఇప్పుడు అసందర్భం, తర్వాత మాట్లాడు కదా. దేవునికి ఇష్టడై ఉన్నాడు యోగు. అమ్మా, దేవునికి ఇష్టడేగా కదా. ఆ ఇష్టడైన యోగుకి ఒక మాట చూస్తాం, ఆయన ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడంట, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, అలానే పరిశీలిస్తాడు. ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించితే, మనం ప్రేమించడం, మనం భయంకరంగా ప్రేమిస్తాం దేవుడు. కానీ ఆయన మనల్ని ప్రేమించాలంటే మనం ఎలా ఉండాలి, యథార్థముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీకు నాకు దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి, మనం యథార్థంగా. ఇంకా ఇద్దరు ముగ్గురు, ఒక్క వ్యక్తి, ఒక ఫ్యామిలీ గురించి ఒకసారి మనం చూసుకొని బలలో చేద్దాం. చూడండి, లూకా శుభవార్త, నూతన నిబంధన గ్రంథంలో లూకా శుభవార్త 1వ అధ్యాయం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ఎవరు ఇక్కడ కదా, ఫ్యామిలీగా. ఇక మళ్ళీ డివైడ్, ఆయన ఉంటాడు, ఆయనకి ఏం పని లేదు కదా అని అంటాం. మన కొలిసాము ఆటలు మొగడం కదా, ఆయనకి ఏ పని ఉంది, అదే పని కదా, మాకేడ కుదురుతున్నాం ఇక్కడ. అందుకని చూసాడు, ఏమంటాడు ఇక్కడ, వీరిద్దరు. ఎవరు వీరిద్దరు? ఎలిజబెత్, జకరియా. అంటే ఫ్యామిలీలో ఇద్దరు కూడా యథార్థంగా ఉండాలి, నీతిపరులుగా ఉండాలి. అప్పుడు ఏమైందట, ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆయనకి ఇష్టలుగా ఉంటే ఏమైంది, మనకి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటే ఏమైంది, మనకు అన్ని ఆశీర్వాదాలే కదా, అన్ని ఆశీర్వాదాలే. ఇంక మనకు బలాది లేదు అంటే లేదు, అన్ని ఆశీర్వాదాలే. కాబట్టి ఇద్దరు గురించి మనం ధ్యానించేసాం. ఒకరు నోవాహు, ఇంకొకరు యోబు. కాబట్టి దేవుడు ఏదైనా విషయంలో మన యథార్థతను మనము కోల్పోతూ ఉంటే ఈ సమయంలో దేవుని ముందు ఒప్పుకొని, ప్రభువా పలానా విషయంలో నేను యథార్థాన్ని కోల్పోనయ్యా, నన్ను క్షమించయ్యా అని ఒప్పుకొని మనము మొదలో ప్రార్థన చేస్తాం.